విజయ్ రూపానీ, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్, ఆయన లక్కీ నెంబర్ 1206. ఆయన కారు, ఒక వ్యాగనర్ కారు, ఒక స్కూటీ, దాని నెంబర్ కూడా 1206. ఆయన ఎప్పుడు చెప్తుండేవారట, ఇది నా లక్కీ నెంబర్ అని. అన్ఫార్చునేట్లీ అదే లక్కీ నెంబర్ జూన్ 12/06 ఆయన ప్రాణంని మింగేసింది. ఇది ట్రాజడీ, ఇది మహావిషాదం. 240 మంది ప్రాణాలు కోల్పోయిన దాంట్లో ఆయన కూడా ఉన్నారు. సీట్ నెంబర్ 2D. కేంద్ర సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దాన్ని ధృవీకరించారు. ఆయన 2D సీట్లో కూర్చున్నారు. బట్ ఈ కుడ్ నాట్ ఎస్కేప్, తప్పించుకోలేకపోయారు. ఒక మహావిషాదంలో ఆయన అసూలు బాయటం, ఆ 1206 అనేది ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకు ఆయనకి అంత ప్రాణం? ఆయన భార్య పిల్లలతో కూడా చెప్తుండేవారట, ఏంటంటే ఇది నా లక్కీ నెంబర్, సో నా పాత స్కూటర్ అయినా పాత కార్ అయినా ఉండాల్సింది. ఆయన ఇంట్లో నివాసంలో చూస్తే ఇప్పటికీ అవి ఉంటాయి. కారు ఉంటుంది, స్కూటర్ ఉంటుంది. గుజరాత్ బీజేపీ శాఖ మొత్తం కన్నీటి పర్యంతమైంది తమ అభిమాన నాయకుడిని కోల్పోవటం వెనుక. ఎంత దురదృష్టం. లక్కీ నెంబర్ అని ఆయన ఏదనుకున్నారో అదే లక్కీ నెంబర్ ఆయన్ని తీసుకెళ్ళిపోయింది, ఆయన ప్రాణం తీసుకెళ్ళిపోయిందని. బాధాకరమైన విషయం. ప్రధానమంత్రి స్వయంగా వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన భార్య, కూతురు లండన్లో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళటం కోసం ఆయన చాలా ఉత్సాహంగా బయలుదేరారు ప్రయాణానికి. అన్ఫార్చునేట్, టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి AI-171 కూలిపోవటం. డ్రీమ్ లైనర్ 787. రైట్, ఈరోజు దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది ఆయన అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఈయన క్యాప్టెన్తో మాట్లాడిన సంభాషణ కూడా రికార్డ్ అయిందని చెప్తున్నారు. సో అది కంప్లీట్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ తర్వాత, అడ్జుడికేషన్ తర్వాతే ఆ సంభాషణ సారం బయటకు వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా కూలిపోయే సమయానికి ఆయన సీట్లోంచి లేచి క్యాప్టెన్ దగ్గరికి వెళ్తుంటే ఎయిర్ హోస్టెస్ వారించారట, నో సార్ యూ ప్లీజ్ సిట్ డౌన్ అని. వినలేదు ఆయన. ఏదో తపన, ఏదో చెప్పాలనే ప్రయత్నం. అండ్ క్యాప్టెన్ వాజ్ ఆల్సో ట్రయింగ్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అన్ఫార్చునేట్. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారు, లేకపోతే ఆయన ఎందుకో సెన్స్ చేశారట. అంటే బయలుదేరే ముందరే ఎవరో అప్పటికే ఒక ప్రయాణికుడు దిగి వెళ్ళిపోవడం ఆయన గమనించారు. నేను ట్రావెల్ చేయలేని, దీంట్లో లోపం ఉంది, సాంకేతిక లోపం ఉందని. 2 సందర్భాల్లో దీనికి సంబంధించిన సాంకేతిక లోపాల గురించి ఎయిర్ ఇండియాకు DGCA లెటర్ రాసింది. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కార్యాలయం లెటర్ రాసింది. బట్ ఎయిర్ ఇండియా ఇగ్నోర్ చేసింది. ఆ ఇగ్నోర్ చేయడాన్ని ఒక ప్రయాణికుడు తప్పుపడుతూ కింద దిగిపోవడం ఈయన చూశారు. అప్పటికే ఆయన కళ్ళేట ఆయన దిగిపోవటం, ఎందుకని వాకప్ చేస్తే ఇది అని. అదే విషయం బహుశా ఆయన క్యాప్టెన్కి చెప్దామని బయలుదేరి ఉంటారనేది ఒక ఊహాగానం. ఎందుకంటే దాంట్లోంచి మన బ్లాక్ బాక్స్లోంచి ఏమేమి బయటకు వస్తాయి, దాని ఫైనల్గా దాని అవుట్పుట్ ఏంటి అనేది మనకి తెలిసేదాకా మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే దాన్ని స్వాధీనం చేసుకున్న 2 బ్లాక్ బాక్సులకు గాను 1 స్వాధీనం చేసుకున్న, రికవరీ అయింది. అందులో ఏమేమి ఉన్నాయి, చాలా కీలకమైన ఎవిడెన్స్ అయితే అందులో ఉంటుంది. అండ్ ఫైనల్గా క్యాప్టెన్ కానీ, పైలట్స్ కానీ, ఫ్లైట్ క్యాప్టెన్ కానీ, పైలట్స్ కానీ ఏమేమి చెప్పుంటారు. ఎందుకంటే 8000 ఇంటర్నేషనల్ అవర్స్ జర్నీ అనుభవం ఉన్న క్యాప్టెన్ అక్కడ అత్యంత అనుభవజ్ఞుడు. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ అవర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అండ్ సుశిక్షితుడైన పైలట్ ఆయన క్యాప్టెన్. బట్ ఇంతమంది సుశిక్షితులు అండ్ చాలా అనుభవము, ప్రమాదాన్ని ముందే పసిగట్టగల నేర్పరితనం, దక్షత ఉన్న సిబ్బంది ఇంతమంది ఉన్నా సరే ఎందుకు జరిగింది? 1206 అనేది ఖచ్చితంగా చాలా దురదృష్టకరమైన రోజు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఫ్రైడే ది 13th అని క్రైస్తవ సమాజానికి దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. కరెక్ట్గా దానికి ఒక్క రోజు ముందు జరిగింది. ఫ్రైడే 13th ఫ్రైడే, కరెక్ట్గా 13th ఫ్రైడే నాడు ఇది రీచ్ అవ్వాలి ఈ ఫ్లైట్. అలా అని కొందరు 13th ఫ్రైడే రీచ్ అవ్వటం మంచిది కాదు, 12th మనం ప్రయాణం పెట్టుకోకూడదని డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. బట్ అనివార్యంగా అందులో 50 మంది బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్ళు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, పౌరసత్వం కలిగిన వాళ్ళు, డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని ముందు ఇది జరిగింది. అంటే ఈ 1206 కూడా ఏదన్నా శకునం ఉందా అనే రీతిలో. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొందరు ఆస్ట్రాలజర్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు, గురువు
అలాగే కుజుడు. ఈ రెండు గ్రహాల అంటే జూపిటర్ అండ్ మార్స్, ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఇలాంటిది సంభవించింది. దాని వెనకాల ఉగ్రకోణం ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వి లాస్ట్ ఏ హంబుల్ లీడర్. సామాన్యమైన కార్యకర్తగా జీవన ప్రయాణం మొదలెట్టి కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ముఖ్యమంత్రి దాకా ఎదిగిన విజయ్ రూపాని ఆయన అనుకున్న లక్కీ నెంబర్ ఆయన తీసుకెళ్ళిపోవటం, ఆ తీసుకెళ్ళిపోయిన దరిమిల కుటుంబ సభ్యులు మధ్య జరిగిన సంభాషణ ఇవాళ మొత్తం ఎంటైర్ నేషన్ మాట్లాడుకుంటుంది. గుజరాత్ ఒక్కటే కాదు, ఎంటైర్ నేషన్ మాట్లాడుకుంటుంది. సో లక్కీ నెంబర్లు మనం అనుకుని భావించేవి ఎప్పటికీ లక్కీ నెంబర్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఎనీహౌ ఇది మహా విషాదం. ఈ విషాదం వెనుక కుట్ర ఉందా, సాంకేతిక లోపం ఉందా, నిర్లక్ష్యం ఉందా, ఇతరత్ర అంశాలు ఏమన్నా తెర మీదకి వస్తాయా? బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే కానీ మనకు అర్థం కాని విషయాలు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో అయినా నమోదై ఉండాలి, లేకపోతే క్యాప్టెన్ ఏటీసీ తోటి మాట్లాడేప్పుడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడేప్పుడు, ఫైనల్గా మాట్లాడినప్పుడు ఆ కాన్వర్జేషన్ని బ్రేక్ చేసిన ఒక టెక్నికల్ లైన్, టెక్నికల్ హెజార్డ్, దాన్ని ఫ్రీజ్ చేసింది ఎవరు? రిమోట్లో ఏమన్నా ఫ్రీజ్ చేశారా? రిమోట్ ఆపరేషన్ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేశారా? ఈరోజు అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రీమ్ లైనర్ 787లో ఉన్న లోపాలని ఆధారంగా చేసుకొని ఎవరైనా కుట్ర చేశారా? అల్ఖైదా ఉందా? ఖలిస్తాన్ గ్రూప్స్ ఉన్నాయా? ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. తేలుతాయి కూడా ఖచ్చితంగా.